యోహాను సువార్తలోని 16:8 ఒకసారి మనం పరిశీలన చేసుకునే ఎడల ఆయన వచ్చి పాపములను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయును. ఈ పరిశుద్ధాత్మ అనేది ఇక్కడ మాట మనం చూసుకున్నట్టయితే ఆదరణకర్త, ఉత్తరవాది అనగా పరిశుద్ధాత్మే. అదేవిధంగా అంటున్నాడు కింద భాగంలో, ఆయన వచ్చి పాపములను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను. అనగా ఆత్మ ఆయన వచ్చి అనగా ఆదరణకర్త వచ్చి అని అర్థం. అక్కడ ఆదరణకర్త ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పాపములను, నీతిని, తీర్పును, ఈ మూడు సరిపోతుంది మనిషికి. ఈ మూడు కూడా సరిపోతాయి అన్నమాట. దేవునిలో నడవాలంటే, దేవునిలో నిలబడాలంటే పాపము, నీతి, తీర్పు. మొదటి కాలములో మనం ఉన్నాం, పాపపు కాలములో. రెండవది నీతి అనేది దేవుని ద్వారా మనము పొందుకుంటున్నాం. ఆఖరి గడియ తీర్పుని గురించి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపము కలగచేసే దేవుడు. దేనిని గురించి పశ్చాత్తాపము కలగజేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతి, పాపమును, తీర్పును గురించి తెలియపరిచి, వివరించి, ఒప్పుకొన చేసేలాగా కూడా ఆయన చేస్తున్నాడని మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నాం. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్మ అనేది ఇప్పుడు పశ్చాత్తాపమును ప్రతి మనిషిలోను, ప్రతి కుటుంబంలో కూడా కలగజేసే అంశమును చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1:30 కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నైతే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లును, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. అయితే ఆయన పరిశుద్ధాత్మ యందు విమోచనమును, జ్ఞానమును, నీతియు. ఎట్లది? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, దేవుని మూలముగా. కాబట్టి దేవుని ద్వారా, దేవునితోనే మనకు ఈ యొక్క సహవాసం మనకు ఏర్పడుతుంది. సహవాసము దేనితో ఏర్పడుతుందంటే దేవుని యందు, దేవుని నీతి యందు, దేవుని జ్ఞానమందు, దేవుని యొక్క పరిశుద్ధత యందు మనకు సహవాసము కలిగి విమోచన ఆయను. పరిశుద్ధతయు విమోచన ఆయను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలను నడిపించేదిగా, మనలను ప్రేమించేదిగా, మనతో సహవాసం చేసేదిగా కూడా ఉంది. 1 కొరింథీ 3:16 కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ నివాసము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే పరిశుద్ధులై ఉన్నారు. ఆలయం అనగా ఏంటి?
పరిశుద్ధులు. ఇక్కడ వాక్యం మనకు చెప్పబడింది అదే. ఆలయమై ఉన్నారు అనగా పుట్టినోట్లో పరిశుద్ధులై ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఆలయము అనేది పరిశుద్ధపరచబడినది, పరిశుద్ధులు ఉండేది అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ నివాసం ఉంటుందంటే, దేవుని ఆత్మ మనతోనే నివాసం ఉంటుంది, మనలోనే నివాసం ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ నివసించేది, దేవుని ఆత్మ నివసించేది. కాబట్టి అపోస్తుల కార్యాలు కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే 1:4 కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, వారు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమునకు కనిపెట్టి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీకు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెను. అంటే పరిశుద్ధాత్మ అనేది ఇప్పుడు మనకు ఏం చేస్తుందంట? బాప్తీసం ఇస్తుంది. పరిశుద్ధాత్మ నివాసముగా ఉన్నది, పరిశుద్ధాత్మ బాప్తీసముగా. పరిశుద్ధాత్మలో పుట్టినట్లు చూసుకున్నట్టయితే పరిశుద్ధ ఆత్మతో బాప్తీసం పొందేదనని చెప్పాను. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన వారిగా. అంటే ఆదరణకర్త వచ్చినప్పుడు, ఆదరణకర్త పంపించినప్పుడు ఆదరణకర్త పని చేయకుండా ఉంటలా, ఆదరణకర్త పని చేయకుండా ఏమీ ఉండటం లేదు. ఆయన పశ్చాత్తాపము కలిగించేవాడిగా ఉన్నాడు, నీతితో నడిపించేవాడిగా ఉన్నాడు, మనుషులను నివాసము చేసేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మనము బాప్తీసం తీసుకోవాలంటే ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందే రకంగా కూడా ఆయన మనకు అప్పగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం అంటే చాలామంది అనుకుంటారు గంతులేయటం అని అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే చప్పట్లు కొట్టడం అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే వాయిద్యాలు వాయించేటప్పుడు ఈ మూల నుండి ఆ మూలకు వెళ్తున్నారని అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే వేరే రకంగా వాళ్ళు కనపరుచుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే దేవుని ఆత్మ రకరకాలుగా పనిచేస్తూ ఉండిద్ది. అసలు కొన్నిసార్లు అది మనకు తెలియని కూడా తెలియదు అది. ఎందుకంటే దేవుని ఆత్మ మనం చదువుకున్నటువంటి అంశాలలోని అది పశ్చాత్తాపము కలిగిస్తుంది, నీతితో నడిపిస్తుంది. 3వ అంశము ఆత్మ నివాసముగా మన హృదయంలోనే ఉంటుంది. 4వ అంశాన్ని మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధ ఆత్మతో మనకు బాప్తీసాన్ని కూడా మనకు అప్పగించేదిగా ఉంటుంది. ప్రభువుకు ముందుగానే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పనిచేసింది. ప్రభు ఉన్నంతకాలము కూడా పరిశుద్ధాత్మ ప్రభుతోనే సహవాసం చేసింది. ఎందుకంటే ఆయనే ఆత్మగా ఉన్నాడు, ఆయనే సత్యముగా ఉన్నాడు, ఆయనే జీవముగా ఉన్నాడు. ఆయన వెడలిపోయిన తర్వాత కూడా ఆదరణకర్త రూపంలో మనకు పరిచయం చేసి ఈ పనులన్నీ కూడా జరిగించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆత్మను. కాబట్టి పశ్చాత్తాపము కలిగించేటువంటి ఆత్మను మనం చూసుకొని ఉన్నాము, నివాసము కలిగినటువంటి ఆత్మను మనం చూసుకొని ఉన్నాము. యోహాను 16:13 ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే యోహాను సువార్త
16-13 ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 16 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. చాలు. కాబట్టి అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మకు పేరు కూడా ఉంది. ఏం పేరు అంటే ఇది సత్యస్వరూపి అయిన ఆత్మ. స్వరూపము కలిగినటువంటి వారికి పేర్లు ఉండాలి. స్వరూపము అనగా ముఖము, ఆకారము. మనకందరికీ స్వరూపాలు ఉన్నాయి, మనకందరికీ ఆకారాలు ఉన్నాయి, మనందరికీ పేర్లు ఉన్నాయి. పక్షులకు పేర్లు ఉన్నాయి, జంతువులకి పేర్లు ఉన్నాయి, మనుషులకు పేర్లు ఉన్నాయి. ఆకారము లేని ప్రకృతికి కూడా పేర్లు ఉన్నాయి. మరి ఆత్మకు పేరు ఉండదా? ఆత్మకు కూడా పేరు ఉంది. సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యము కలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి దేవాతి దేవుడు ఈరోజు మనలను, మన ఆకారములను, మన స్వరూపములను, మన దేహములను, మన ఆత్మలను సమస్తము కూడా శుద్ధి చేసి దేవునితో నడిపించడానికి ఆయన సిద్ధముగా అంటానికి ఈ వాగ్దానము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇది తల్లిదండ్రుల వల్ల కాదు, ఇది ఉపాధ్యాయుడు వల్ల కాదు, ఇది లెక్చరర్స్ వల్ల కాదు, ఇది ప్రొఫెసర్ అనబడి వారి వల్ల కాదు, ఇది మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళ వల్ల కాదు, ఇది ఏ ట్రైనింగ్ సెంటర్లో కూడా దొరకదు ఇది. కానీ మనకు మాత్రం ఇది ఆయన చేయి పట్టుకొని నడిపించేవాడిగా ఉన్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చేది? యేసుప్రభు అనంతరము ఆదరణకర్తను మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి, ఆ ఆదరణకర్తయే ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి ఉన్నాడు. ఈ కాలమంతా కూడా ఆయన నింపబడిన కాలం ఇది. చాలామంది అంటారు, నాకు ఆత్మ వచ్చింది, పైనుంచి దిగి వచ్చింది. ఎక్కడ నుంచి దిగిరాదు, భూమి అంతా పరచబడి ఉంది ఇప్పుడు ఆత్మ. అర్థమవుతుందా? భూమి అంతా పరచబడి ఉంది. యేసుప్రభు వారు అయితే యెరూషలేములోనే పుట్టి ఉండవచ్చు, యేసుప్రభు వారు అయితే యోదయ మతములో ఉండి ఉండవచ్చు, యేసుప్రభు వారు అయితే ఆ దేశములోనే సంచరించి మరణించవచ్చు కొద్ది దేశాల వరకు. కానీ యేసుప్రభు వారి అనంతరము ఆదరణకర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడు విశ్వమంతా అనగా భూమి అంతా పరచబడినది. ఈ మూలక వెళ్ళిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆదరణకర్త? ఇక్కడ ఉన్నాడు, పొలములో ఉన్నాడు, ఆఫీసులో ఉన్నాడు, నీ యొక్క ఇంటిలో ఉన్నాడు, ఏకంగా నీ అంతరంగంలోనే ఉన్నాడు. ఇందాకలా మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆదరణకర్త ఏం చేస్తున్నాడు తెలుసా? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినును. అంటే ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఈ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? వింటుంది, దేవుని మాట వింటుంది, దేవుని బోధ వింటుంది, దేవుని ఆజ్ఞలు వింటుంది. ఈరోజు మనం సత్య సువార్తను వింటూ పెడచెవిని పెట్టేవారు కోట్ల మంది ఉన్నారు. ఈ గ్రామంలోనే, ఈ ప్రదేశంలోనే పెడచెవిని పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వాక్యమేగా ఏముందిలే. కానీ దేవుని ఆత్మ అంట దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా వింటుందంట. ఆదరణకర్త అయినటువంటి ఆత్మ
దేవుని మాట వింటుంది, దేవుని వాక్యం వింటుంది. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. సంభవింపబో సంగతులు అనగా ఏమిటి? ఏమేమి సంభవిస్తాయంటే, ఉగ్రత దినము సంభవిస్తుంది, తల్లి జాడ పిల్లకు తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు అనేది సంభవిస్తుంది, కరువు కాటకాలు సంభవిస్తాయి, మిత్రభేదము సంభవిస్తుంది, శత్రుభేదము సంభవిస్తుంది, పాపము ద్వారా వచ్చే శిక్ష సంభవింపబడే విధానము, పాతాళమునకు ఏ మనుషులు వెళ్తారో సంభవింపబడే విధానము, పరలోకమునకు ఏ రకంగా ఎక్కిపోవాలనేది, ఏ రకంగా పరిశుద్ధులుగా తీర్చబడాలి, ఏ రకంగా పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనము అంగీకరించాలని అన్నిటిని గురించి కూడా వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. అంటే భవిష్యత్తు కాలమును గురించి కూడా తెలియపరుస్తుంది. భవిష్యత్తు కాలము, ఒక మనిషి ఏ రకంగా పాపములో ఉంటే సంభవింపబడే శిక్ష, ఒక మనిషి నీతి మార్గంలో ఉంటే సంభవింపబడేటువంటి ఆ యొక్క దేవుని రాజ్యం అనే వాటి గురించి కూడా వివరంగా వివరించేటువంటి ఒక టీచర్గా కూడా ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. బోధకుడుగా ఉన్నాడు. ఎవరు? ఆదరణకర్త, దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ అన్ని వేళల భూమి అంతా కూడా పరిచారు అంతటా ఉన్నాడు ఆయన. నాకు ఆత్మ సంభవించింది, నాకు దేవుని ఆత్మ కనబడింది, దేవుని ఆత్మ పైనుంచి వచ్చింది, ఇవన్నీ ఒట్టి మాటలే. ఎందుకంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతి నియమంగా ఉంటే అక్కడే ఉంది ఆత్మ. క్రియలలోనే ఉంది ఆత్మ, నీ మాటలోనే ఉంది ఆత్మ, నీ చూపులో ఉంది ఆత్మ, నీ ప్రవర్తనలో ఉంది ఆత్మ, నీ మనసులో ఉంది, నీ దేహంలోనే ఉంది ఆత్మ. ఇంకెక్కడ నుండి దిగి రావాలి ఆత్మ? అసలు ఆత్మ ఎక్కడికి ఎక్కింది? ఆకాశానికి ఏమైనా ఎక్కిందా? లేనే లేదు. భూమి మీద నిండుగా ఉంది. దానిని పొందుకోవటమే మన పని, దానిని చూడటమే మన పని, దానిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మన పని. దాని యందు నిర్లక్ష్యంగా ఉంటూ దానిని పొందుకోలేక, చూడలేక, దాని యందు మనము నిలవబడలేక అదవుతున్నా. మార్గమధ్యంలో సౌలు అనబడిన వాడు ప్రయాణం చేయబోతున్నాడు. అక్కడ ఆత్మ లేదా? మరి అక్కడే ఎందుకు ఉంది ఆత్మ? నపుంసకుడు గుర్రము మీద, రథాల మీద వెళ్ళి వదులుతున్న సందర్భాలలో ఫిలిప్పు ఆత్మతో మాట్లాడి అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆత్మ లేదా? ఆత్మ అన్ని చోట్ల కూడా ఉంది. దానిని గ్రహించుకునే సత్తా కావాలి, దానిని పొందుకునే భాగ్యం కావాలి, దాన్ని చూసే కనులు కావాలి. అవి ఎట్లా వస్తాయంటే ప్రవర్తన ద్వారా వస్తాయి. పాప క్షమాపణ ద్వారా పొందుకోవచ్చు, మారు మనసు ద్వారా పొందుకోవచ్చు, బాప్తిసం ద్వారా పొందుకోవచ్చు. పాపమునకు దూరంగా ఉన్నప్పుడు ఈ ఆదరణకర్త నీ దగ్గరకు వస్తూ ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి అంశం అదే కదా, 16-13లోని ఆత్మ సత్యస్వరూపములోనికి, మిమ్మును సత్యస్వరూపములోనికి నడిపించుచు ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు, అంటే ఫ్యూచర్ని గురించి కూడా ఈ ఆత్మ తెలియపరుస్తుంది. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలలో ఉన్న దేవుడు ఆయనే ఆత్మరూపముగా ఉన్న దేవుడు కాబట్టి, ఆయనే త్రిత్వము కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన అన్నిటి విషయాలలో కూడా మనకు బోధించేవాడిగా ఉన్నాడు. రోమపత్రిక 8:9 ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, దేవుని ఆత్మ అంట మీలో నివసించి ఉన్న ఎడల. నివాసం అంటే ఏంటి? నివాసం అంటే ఏంటండి? నివాసం అంటే ఏంటి? గృహము. నివాసం అంటే ఇల్లే కదా.
నివసించడం అంటే ఒక చోటకాడ మనం స్థిరంగా ఆ సమయాన్ని, కొద్ది సమయాన్ని పడుకోవటమో, రెస్ట్ తీసుకోవటమో, ఉండటమో. ఇంకొక మాటలో చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్. మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాం. ఫలానా చోటకాడండి, ఫలానా బావి బజార్, కమిటీ హాల్ పక్కన రోడ్డు అని ల్యాండ్ మార్క్ చెప్పుకుంటూ ఉంటాం. ఫలానా పోస్ట్ ఆఫీస్ రోడ్డు, పెద్ద బజార్ రోడ్డు, లేకుంటే స్టేట్ బ్యాంక్ రోడ్డు, బస్ స్టాండ్ దగ్గర. మీ ఇల్లు ఎక్కడా అనగా మీ నివాసం ఎక్కడా, మీ నివాసము ఎక్కడా. పరిశుద్ధుల విషయాలలో కూడా ఆత్మ నివాసము కలిగి ఉంటుంది. ఈ 8:9 రోమపత్రిక అదే. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అనగా మీకు ఒక అడ్రస్ తెలియపరుస్తుంది దేవునికి. దేవుడు అడుగుతాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగితే ఈ ఆత్మ చెప్పిద్దంట, ఫలానా ఇక్కడ ఉంటున్నాడు ఆయన, ఆయనతో నేను కూడా ఉంటున్నానని. ఫలానా ఆమె ఇక్కడ ఉంటుంది, ఆమెతో నేను కూడా ఉంటున్నానని. అందుకనే వాక్యం సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నట్టయితే, ప్రియాతి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, రెండవది మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు. అంటే కింద భాగంలో పుట్టినోట్లో చూసుకున్నట్టయితే ఆత్మ యందున్న వారే కానీ శరీరం ముందు ఉన్నవారు కారు. శరీరం ముందు ఉన్నవారు కాదు, ఆత్మ యందున్న వారే. అంటే ఇప్పుడు శరీరం మనకుంది, మరి ఇప్పుడు శరీరం ముందు ఎట్లా లేము మనం అంటే, మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన క్రియలన్నీ కూడా ఆత్మానుసారముగా అవి నింపబడితేనే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ మనం చెప్పుకోవడానికి, మన నివాస స్థలము చెప్పుకోవటానికి అదవుతుందా. ఆయన నేను వెళ్ళి మీకు నివాస స్థలములను సిద్ధపరుస్తానని పరిశుద్ధుడిగా ఆయన వాగ్దానం చేశాడు. పరలోకంలోనే కాదు నివాస స్థలాలు, భూమి మీద కూడా నీతో నివాసం ఉండేటువంటి ఆత్మ ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? మనం అందరం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత వెళ్దాం, లేదా ఆ దేవుడు ఏం చేస్తాడు మనల్ని అని అనుకుంటాం. సెంటు భూమి ఇస్తాడా లేకపోతే గది ఇస్తాడో తెలీదు అని అనుకుంటాం. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము అది తప్పక నెరవేరిద్ది పరిశుద్ధుల విషయాలలో, హతసాక్షుల విషయాలలో. అయితే ఈ భూమి మీద సాతానుడు నిన్ను గలిబిలి చేయకోకుండా, ఈ భూమి మీద సాతానుడు నిన్ను లోకానుసారంగా పడివేయకోకుండా, ఈ భూమి మీద సాతానుడు నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టకుండా కూడా ఇప్పుడు నువ్వు ఉంటున్న నివాసంలో కూడా ఆయన నివాసముగా మార్చబడి జరగబోయే సంగతుల గురించి ఆయన నీకు వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ఇంట్లో. అదే కదా ఇక్కడ చెప్పింది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల. నీలో నివసిస్తే నీ ఇంటిలో నివసించినట్లే, నీ పొలంలో నివసించినట్లే, నీ ఆఫీసులో నివసించినట్టే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నివసించినట్లే. ఇప్పుడు కంచువిచారలో ఉన్నావు, ఇంకో గంటకు నువ్వు పరటేలా వెళ్తావు, నీతో పాటు ఆత్మ అక్కడికి వచ్చేస్తుంది నీతో పాటే. సరే ఇంకో గంటకు విజయవాడ వెళ్తావు, అక్కడ కూడా నీతో పాటు వస్తుంది. భూమి మీద చివరి అంచులకి వెళ్ళి నువ్వు నివసించినా దేవుని ఆత్మ నీతో పాటు అక్కడ నివాసం ఉండటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. మీలో ఏకవచనమా ఇది బహువచనమా? బహువచనం ఇది. మీలో అనగా అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలములో కొర్నేలి ఒక్కడే అక్కడ తృప్తి పొందల పేతురు వాక్యములను, క్రీస్తు యొక్క పునరుద్ధానమును. ఇంట ఉన్న వారందరూ బంధువర్గమంతా తెచ్చుకున్నాడు, కుటుంబీకులందరినీ. అలాగనే ఇప్పుడు ఈ ఆత్మ అంట నీ ఒక్కడికే కాకోకుండా మీలో అనగా నీకు, నీ కుమారులకు, నీ యొక్క భార్యకు, నీ బిడ్డలకు, మీ వారందరికీ కూడా ఇది సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది.
నోవాహు వలే ఉంది కదా ఇది కూడా, నోవాహులాగా ఉంది. నోవాహు అయితే ఓడ ఒక్కడే కట్టాడు, ఆ ఓడలో కుటుంబం అంతా రక్షింపబడింది. ఆత్మను నువ్వే పొందుకుంటున్నావు, ఈ ఆత్మ ఫలాలు వలన నీ కుటుంబం అంతా ఇప్పుడు రక్షింపబడుతుంది. అందుకనే దేవుని ఆత్మ మీలో అంటే ఇక్కడ చాలామంది ఉండవచ్చు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది సంఘముగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుంది? నివాసము చేయగలుగుతుంది.